హాయ్ ఫ్రెండ్స్. నా పేరు హనుమ. ఈరోజు మనం అద్భుతంగా ప్రేమ తత్వంతో ఎలా ఉండాలి, హస్బెండ్‌తో, వైఫ్‌తో అంటే ఒక స్పౌస్‌తో రోజు కూడా ప్రతిరోజు వారు మనతో ఉంటారు. చివరి ఊపిరి వరకు మనతో ఉంటారు. సో, వీరితో మనం అద్భుతంగా ప్రేమతత్వంతో, ఇష్టంగా ఎలా ఉండాలి? చాలామంది కూడా మనకి ఇలా చేస్తారు, అలా చేస్తారంటూ మనం వాళ్ళతో కంప్లెయింట్ చేస్తాం. అందరితో కంప్లెయింట్ చేస్తాం గదా! సో, దీన్ని కంప్లెయింట్ పరంగా కాకుండా ఇద్దరి ఇష్టంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ అది ఒకరి యొక్క ప్లస్ పాయింట్స్ ఇంకొకరు మెచ్చుకుంటూ ఎలా లైఫ్‌ని జీవించాలి. అయితే మనము మార్నింగ్, మార్నింగ్ లేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆడవారైనా, మగవారైనా అద్భుతంగా తయారు కండి. లేవగానే స్నానం చేయండి. స్నానం చేసి మంచిగా నైటీలో ఎప్పుడూ ఉండొద్దు ఇంట్లో అస్సలు. సో, నైట్ పడుకునేటప్పుడు కూడా మీరు నైటీ ఆహ్, అంటూ ఏదో ఏసుకోకండి. కొంచెం మంచివే ఏసుకోండి. మీకు ఈజీగా ఉండేట్టు. కొన్ని మీకు ఈ సిల్క్ నైట్ డ్రెస్‌లు కూడా దొరుకుతాయి. అవి చాలా బావుంటాయి. చూడ్డానికి బావుంటాయి. సో, ఇలాంటివి మీరు చూడ్డానికి బావుండాలి మీరు ఏ టైంలో అయినా. సో, లేవగానే మంచి స్నానం చేసి, మంచి బట్టలేసుకోండి. మంచి తయారు కండి. హెయిరు అన్నీ కూడా సింపుల్‌గా ఇప్పుడు మీకు యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. హెయిర్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఒక చిన్న పిన్‌తో అద్భుతంగా మంచిగా కనబడుతుంది. ఫ్రంట్ కూడా మీకు బాగా కవర్ అయ్యేలా, ఉబ్బుగా కనిపించేలా చాలా దొరుకుతున్నాయి. ఇప్పుడు హెయిర్ డ్రైయర్ గూడా చాలా సింపుల్‌వి దొరుకుతున్నాయి. ఈజీగా చేసుకునేట్టు ఒక 2, 3 మినిట్స్‌లో చేసుకునేట్టు. సో, అలాంటివి వెతికి, చూసి కొన్ని తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి మీరు. సో, ఎప్పుడు తలకు పోసుకున్నా కూడా కొంచెం బ్లో డ్రై లాగా కొద్దిగా నీట్‌గా హెయిర్‌ని మంచి స్ట్రెయిట్ చేసుకొని నీట్‌గా చేసుకోండి. సో, పొడుగు హెయిర్ ఇంపార్టెంట్ కాదు. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. షార్ట్ ఉన్నా, పొడుగున్నా కూడా హెయిర్‌ని బాగా మెయింటైన్ చేసి, మనం ఎప్పుడు చూసినా కూడా అద్భుతంగా కనబడాలి. చిన్న అంత హెయిర్ లేసి అట్లా ఉండకూడదు. లైట్‌గా కోకోనట్ ఆయిల్ ఒక డ్రాప్ అయినా పర్లే. పెట్టేసుకుంటే అది అలా లెగవదు చిన్నగా. ఏం కాదు మీకు ఆయిలీగా హెయిర్ కనిపించదు. ఒక డ్రాప్ పెట్టుకుంటే. ఇప్పుడు మొరాకన్ ఆయిల్ అని దొరుకుతుంది. అది లైట్‌గా ఉంటుంది. ఆయిల్ జిగురు ఉండదు. అట్లాగే మన కోకోనట్ ఆయిల్ కూడా 1, 2 డ్రాప్స్ పెట్టుకుంటే చిన్నగా లెగవదు. ఆయిలీగా కనిపించదు. రోజ్‌మెరీను దాన్నేమంది ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు. ఈ 3 కలిపి మీరు కనుక బాయిల్ చేసి దాన్నొక స్ప్రే బాటిల్‌లో అయినా లేకపోతే ఒక బాటిల్‌లో యేసుకొని రోజు కొన్ని డ్రాప్స్‌ని మీరు స్కాల్ప్ పెట్టుకొని పైన కూడా హెయిర్‌కి పెట్టుకుంటే ఇంకా లెగవదు. సో, దీంతో హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. సో, ఇది మీరు రోజు పెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక టిప్. అయితే మీరు మంచిగా హెయిర్ బావుండాలి, స్కిన్ బావుండాలి, మంచిగా స్కిన్‌కి కూడా జస్ట్ శాండల్ టాల్కమ్ పౌడర్ నీట్‌గా యేసుకున్నా కూడా స్కిన్ చాలా బాగా కనబడతది మీకు. సో, అట్లా అయినా యేసుకోండి పర్లేదు. ఓ మేకప్ అని నేనేం చెప్పను మీకు. ఓకేనా? సో, అట్లా లైట్‌గా పెట్టుకుంటే కూడా మీరు మంచి స్మెల్ ఒస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ ఫేస్ చూడడానికి బావుంటుంది. హ్మ్. మూడోది మీరు లెగిసినప్పటి నుంచి కూడా ఇల్లు కూడా మీకు వీలైనంత కొంచెం ఫ్లవర్ అరేంజ్‌మెంట్ చేసి అంటే మీకు ఫ్రాగ్ పిన్స్ అని దొరుకుతాయి ఒక చిన్నగా. అది ఫ్లవర్ అరేంజ్‌మెంట్ మీరు చేసుకోవచ్చనమాట. చాలా చిన్నగా చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఇక్కడుంది. మనం క్వెషన్ ఆన్సర్స్ అప్పుడు చూపిస్తాను నేను. ఆహ్, ఈ ఇది ఒక్క పువ్వు, ఒక కొన్ని ఆకులు పెట్టినా చాలు. మీ ఇంటి ఎనకున్న పువ్వులు పెట్టినా కూడా. సో, ఇలా మీరు ఇల్లుని నీట్‌గా పెట్టుకోండి. ఎవరైనా హస్బెండ్ అయినా, వైఫ్ అయినా ఇది స్పౌస్‌కి చెప్తున్నా. ఓన్లీ వైఫ్స్‌కి కాదు. సో, ఇల్లు నీట్‌గా ఉంటే ఇద్దరికి కూడా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. ఒకరి మొహం ఒకరు చూసుకున్నప్పుడు కూడా. సో, ఈ ఇంట్లో చాలా అటకల పైన ఇక్కడ, అక్కడ అసలు మనం 10 ఏళ్ల నుంచి వాడని వస్తువులన్నీ తీసేయండి. అమ్మేసేయండి. అది ఎప్పుడో అవసరం పడతది అని పెట్టుకోకండి. మీకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కొని వాడుకోండి. కానీ దాన్నలా ఉంచొద్దు. దీనివల్ల ఎర్త్ బౌండ్ సోల్స్ ఉంటాయి. నీట్‌గా చేసేసుకోండి అసలు సజ్జ పైన ఏముండొద్దు. ఒక్క వస్తువు కూడా ఉండొద్దు. ఉంది అంటే అది మీరు ఎవ్రి వారం వాడేదైనా, లేకపోతే నెలకొకసారి వాడేదైనా ఉండాలి. మీ గ్రైండర్‌లు అలాంటివి. తప్ప కిచెన్‌లో కూడా కౌంటర్ టాప్స్‌లో ఏది పెట్టుకోకండి. మీరు అన్నీ లోపల పెట్టండి. పెట్టి మీకెప్పుడైతే అవసరమో అది తీసుకొని వాడి మళ్ళీ బ్యాక్ పెట్టేసేయండి. ఇలా ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇది నంబర్ 1 టిప్పు. తర్వాత మీ స్పౌస్ ఎప్పుడు బయట నుంచొచ్చినా కూడా ఎళ్లి,
పిల్లలు మీరు ఫ్యామిలీ హగ్ అంటూ అందరూ కలిసి హగ్ చేసుకోండి. అందరూ ఒకరితో ఒకరు కిస్ చేసుకోండి. హస్బెండ్‌కి మీరు కిస్ చేయండి. హస్బెండ్ మీకు కిస్ చేయాలి. నాకు కిస్ పెట్టు అని అడగండి. వాళ్ళు పెట్టకపోతే అని చెంప చూపియండి. ఇలా పిల్లలకు కూడా పెట్టమని పుష్ చేయండి. ఇలా మీరు మొదట్లో మీరు ఒక్కరు ఎళ్ళడానికి సిగ్గనిపిస్తే ఫ్యామిలీ అందరూ ఎళ్ళండి. ఆహ్, పిల్లలు లేనప్పుడు హస్బెండ్ వచ్చినా కూడా, వైఫ్ వచ్చినా కూడా మీరెళ్లి కిస్ చేయండి. ఏ పని చేస్తున్నా ఆపేసేయండి. బంద్ చేసేయండి స్టవ్. ఫస్ట్ వాళ్ళొచ్చారని గుర్తించండి. ఆహ్, హ్మ్. హగ్ చేసుకున్నప్పుడు నాకు ఎంతో లవ్ ఎనర్జీస్ నాలో వచ్చాయి, ఉన్నాయి. అద్భుతంగా ఫీల్ అవుతున్నా నేను. నాలో ఉన్న పొద్దున్నుంచి నేను చేసిన శ్రమంతా రిలీజ్ అయిపోయింది. స్ట్రెస్ అన్న వర్డ్ వాడకండి. శ్రమ అనండి. శ్రమ అంతా రిలీజ్ అయింది మిమ్మల్ని ఒక్క హగ్ చేసుకున్నందుకని చెప్పండి. మీ కిస్‌తో నాలో ప్రేమ ఎంతో పొంగిందని చెప్పండి. చెప్పండి ఈ మాట. మొదట్లో మీకు మొహమాటం సడెన్‌గా ఏంది ఇలా అయింది అనుకుంటే కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయండి. అబ్బా! నా బాడీ అంతా ఇట్లా రిలాక్స్ అయింది మిమ్మల్ని హగ్ చేసుకోగానే అనండి. కిస్ ఇచ్చాక ఇంకా రిలాక్స్ అయింది అనండి. చాలా బాగా ఫీల్ అవుతున్నా. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని మళ్ళీ మీరు హగ్ చేసుకోండి. ఓకే. ఇలా పిల్లల్ని కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా హగ్ చేసుకొని కిస్ చేయండి పిల్లల్ని. పిల్లలకి కూడా చెప్పండి. నాలో ఉన్న శ్రమంతా రిలీజ్ అయిపోయింది. నేనెంతో రిలాక్స్ ఫీల్ అవుతున్నా. హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా పిల్లలతో చెప్తా నేను ఎవ్రీ టైమ్ ఇప్పుడు వాళ్ళు పెద్దగయ్యారు. 21, 19 ఉన్నారు వాళ్ళు. సో, వాళ్ళని హగ్ చేసుకొని అదే చెప్తా నేను. అబ్బా! ఎంత రిలాక్స్ అయిందో బాడీ. అసలు పొద్దున్నుంచి ఉందంతా రిలీజ్ అయిపోయిందంట. అటు శ్రమ అనా, ఇటు స్ట్రెస్ అనను. ఇలాంటి వర్డ్స్ నేను వాడను. మార్నింగ్‌దంతా రిలీజ్ అయిపోయి ఒకలాంటి రిలాక్సేషన్‌లోకెళ్ళిపోయా నేను. బాడీ ఎంత రిలాక్స్ ఫీల్ అవుతుందో నేను హగ్ చేసినందుకు అంటూ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అట్లాగే పట్టుకుంటా. వాళ్ళు అహా! అహా! అని నవ్వుతూ ఉంటారనమాట. అంజని మమ్మీ కిస్ పెట్టు, మమ్మీ కిస్ పెట్టు అని మళ్ళీ చెంప పెడతా. వాళ్ళు చాలా పొడుగయ్యారు గదా! సో, మళ్ళీ ఇలా పెట్టి కిస్ పెట్టు అంటే వాళ్ళు వంగి కిస్ పెడతారు. నేను పెడతాను. కొంతసేపు కూడా కిస్‌ని కూడా అలాగే కొంతసేపు అలా పెడతా అనమాట. సో, ఇది ఏంటంటే మనం ఎనర్జీస్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. పిల్లల నుంచి మనకి, మన నుంచి పిల్లలకి. ఇలాగే సేమ్ హస్బెండ్‌ని కూడా చేయాలి. ఎందుకంటే ప్రేమ అన్నది హస్బెండ్ అయినా, పిల్లలైనా, అత్త అయినా అందరికీ సేమ్ కదా! సో, అత్తమ్మని కూడా మీరెళ్లి ఒళ్ళో పడుకోండి. "అత్తయ్య నాకు ఈరోజు ఎంత బాగా అనిపిస్తుంది మీ ఒళ్ళో పడుకుంటే. మీరెంత ప్రేమతత్వంతో ఉన్నారు. మీరెంత బాగా అసలు మీలో ఎంత మంచి ఎనర్జీ ఉంది అత్తయ్య" అంటూ రోజెళ్లి ఒకసారి పడుకోండి. మిమ్మల్ని బిడ్డలాగా చూసుకోదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళని తల్లిలాగా యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మనం వాళ్ళని వేరే ఫ్యామిలీలాగా మనము దూరం బెట్టితే, వాళ్ళు మనల్ని దూరం బెడతారు. అంతే గదా! సో, మా అత్త అలా గాదు అంటే, ఏమంటది మీరెళ్లి ఒళ్ళో పడుకొని ఎంత బాగా ఫీల్ అయితున్న అత్తమ్మ, ఎంత బాగున్నాయి మీ ఎనర్జీస్ అంటే, చల్ లే నడు అంటదా? అనదు గదా! అట్లా అంది అంటే ఆమెలో ఎర్త్ సోల్ ఉంది అని అర్థం తీసేసేయండి. అప్పుడు మనకు తెలుసు కదా! సో, అట్లాంటివి ఉంటే ఏంటి అన్నది. సో, అలాగే ఇంటిల్లిపాది మీ వశమైపోతారు చూడండి. మీరు ఒక్కసారి ఇది స్టార్ట్ చేసి చూడండి. తల్లితో, అలాగే తండ్రితో, అలాగే పిల్లలతో, అందరితో కూడా ఒకలాంటి ఆహ్, హ్మ్, ప్రేమని ఈ ప్రేమలో మానవత్వం వస్తుంది. ప్రేమ, కరుణ అన్నీ చిగురిస్తాయి. అలాగే మీ హస్బెండ్‌తో కూడా వారానికొకసారైనా కనీసం మీరు టెక్స్ట్ చేయండి. నాలో పూర్తి ప్రేమ అద్భుతంగా ప్రేమ ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు తొందరగా ఇంటికి రండి. ఇట్లా పెట్టండి. పెట్టి మీరు ఇంటెనక నుంచి కొన్ని ఫ్లవర్స్ తెచ్చి ఇంట్లో పెట్టండి. ఒక క్యాండిల్ పెట్టండి డిన్నర్‌లో. ఇలా పిల్లలున్నా పర్లేదు. వాళ్ళు నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. సో, క్యాండిల్ డిన్నర్ పెట్టండి. ఒక మంచి కర్రీనో ఏదైనా ఒక ఐటెమ్ చేసి పెట్టండి. మంచిది మీకిష్టమైంది, వాళ్ళకిష్టమైంది, పిల్లలకిష్టమైంది చేసి పెట్టి, ఆ రోజు ఒక మంచి రోజులాగా మంచి చీర కట్టుకోండి. మగవారైనా కూడా వైట్ కుర్తా ఏసుకోండి. వైట్‌లో ఒకలాంటి ఆహ్లాదమైన ప్రేమ చిగురిస్తుంది. సో, ఇది మగవారు చేయొచ్చు, ఆడవారు చేయొచ్చు. ఎవ్వరైనా చేయొచ్చు. అద్భుతంగా క్యాండిల్ పెట్టండి. ఈ క్యాండిల్ డిన్నర్‌ని మీరు ఆస్వాదించండి. పిల్లలతో పాటు ఆస్వాదించండి. పిల్లలు లేక మీ ఇద్దరుంటే మీ ఇద్దరు ఆస్వాదించండి. అలాగే మీరు మంచి రొమాంటిక్ సాంగ్స్ పెట్టండి ఆ రోజు. ఆహ్, మీరు ఈవినింగ్, నైట్ అలాగే అగరబత్తి వెలిగించండి వాళ్ళొచ్చేసరికే. మంచి స్మెల్ రావాలి ఇల్లంతా. వాళ్ళలో ప్రేమ పూర్తిగా చిగురించాలి. మన మైండ్‌ని, బాడీని అన్నిటిని కూడా ఈ ప్రేమలో లాక్ చేయాలంటే మంచి ఆహ్
గంధం వాసన, అలాగే కర్పూరము, ఆహ్, ఈవెన్ అగరబత్తి ఇవన్నీ కూడా కర్పూరమేమో మన ఇంట్లో ఉన్న నెగెటివ్స్‌ని రిలీజ్ చేస్తుంది. అది పొద్దున్నే మనం చేసేయొచ్చు. సో, ఇల్లంతా కర్పూరంతో తిప్పొచ్చు. కానీ అగరబత్తి పెట్టడం వల్ల ఒకలాంటి ప్రేమతత్వం, ఒకలాంటి మంచి తత్వం వికసిస్తుందనమాట. సో, ఇంట్లో ఇవన్నీ పెట్టి వచ్చేసరికి మనము అద్భుతంగా మంచి తయారై ఉంటే వాళ్ళలో కూడా ఒకలాగా ఇట్లా సడెన్‌గా ఒక ఇంట్లో ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లాగా ఒకలాగా వాళ్ళలో కూడా వికసిస్తుంది. ఆ టైర్డ్‌నెస్ ఇన్‌స్టాంట్‌గా పోతుంది వాళ్ళకి. సో, మీరు అద్భుతంగా స్నానం చేసి రండి. మంచి మనము డిన్నర్ చేద్దాము అంతా ఫ్యామిలీ కలిసి అని. ఆ రోజు పిల్లల్ని గ్యాడ్జెట్స్‌లో ఉండి నేను రాను, ఉంటా అంటే ఊరుకోకండి. అందరం కలిసి కట్టుగా తింటున్నాము. ఎవ్వరు కూడా వీడియోస్ పట్టుకోవద్దు, ఇచ్చేయొద్దు. ఎవరి ఫుడ్ వాళ్ళే తినాలి అని చాలా చిన్న పిల్లలుంటే కలిపి పెట్టండి ఆల్రెడీ వాళ్ళకి. వాళ్ళే తినాలి. వాళ్ళ చేతులతో వాళ్ళు అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ, ఇంతే తింటా, అంతే తింటా కాకుండా ముందే మాట్లాడి చెప్పండి. నువ్వెంత తింటా అంటే అంతే కలుపుతా. ఫుడ్డును వేస్ట్ చేయొద్దు. నువ్వే చెప్పు ఎంత కలపమంటావో అని చెప్పి వాళ్ళకి చూపిచ్చి కలపండి. ఇలా మీరు ఫ్యామిలీ అంతా కలిసి తినండి. ఒకసారి పిల్లలకి తినిపిస్తూ, ఇంకోసారి రొట్టెలు కాలుస్తూ, ఇంకోసారి ఏదో చేస్తూ అందరూ ఫ్యామిలీ డిన్నర్‌ని మటుకు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అద్భుతంగా కలిసి తిని అన్నీ మీరిలాంటి చిన్న చిన్నయి కనుక ఫాలో అవుతే ఇంట్లో ఒకలాంటి ప్రేమతత్వం వికసిస్తుంది. దీనికి డబ్బవసరం లేదు. ఒక క్యాండిల్‌కి ఒక పువ్వు పెట్టడానికి. ఏ డబ్బు అవసరం లేదు మీకు. ఉన్న దాంట్లో తృప్తిగా, హ్యాపీగా ఇల్లు నీట్‌గా పెట్టుకొని, బయట ఇంట్లో ఒక 2 కుండీలు, పూల కుండీలు చాలు మీరు. అవి ఏ ఇత్తులేసినా ఆ పూలు మొలుస్తాయి. ఎళ్లి ఏదో కొనుక్కురావాలి, నాకు హస్బెండ్ డబ్బులిస్తారు, ఇవ్వరు, ఇవన్నీ రిలీజ్ చేసేయండి. ఒక్కసారి ఆ రోజు మార్నింగ్ కొట్లాడినా పర్వాలేదు. ఆ కొట్లాటని మీరు బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఒక రోజుని వేస్ట్ చేసుకోవద్దు. మీరు మీ ప్రేమ తత్వానికి. మీ ఇంట్లో ఆ కొట్లాడినవి ఆలోచించి మీ యొక్క ఆ పూటని, డేని వేస్ట్ చేసుకోవద్దు. దాన్ని ఇన్‌స్టాంట్‌గా రిలీజ్ చేసుకోండి. హనుమంతుని లైట్ తీసుకోండి. తీసుకొని హనుమా ఇవన్నీ రిలీజ్ చేసేయి నాకు ఈ క్షణమే. నేను మళ్ళీ సంతోషంలోకెళ్ళిపోవాలి. నేను ప్రతి క్షణం సంతోషంతోనే జీవిస్తాను. సంతోషమే నా జీవితం అంటూ వాటన్నిటిని క్షణంలో రిలీజ్ చేసుకోండి. వాళ్ళదన్నారు, పక్కింటోళ్ళదన్నారు, అక్క అంది, చెల్లంది, అన్న అన్నాడు అనుకుంటూ అవన్నీ రిలీజ్ చేసుకోండి. అస్సలు మనకు వర్తే కాదు. అవన్నీ ఆలోచించుకుంటూ మనం కూర్చోవడం. హస్బెండ్ అన్నవి కూడా రిలీజ్ చేసుకుని ఉండండి. అప్పుడు మీకు అద్భుతంగా ప్రేమతత్వాన్ని అనుభవిస్తారు. మీరు ప్రేమలో మనం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలయికలో ఆ ప్రేమలో మనము కుండలిని శక్తికి రీచ్ అవ్వచ్చు. తెలుసా మీకు? అది అద్భుతమైన ఆత్మ సంతృప్తికి కుండలిని శక్తి జాగృతం. కుండలిని శక్తి యొక్క సంతోషం అంటే మనము అమితానందాన్ని అక్కడ చవిచూడొచ్చు. సో, మీరు అందరూ కూడా ఇలాంటివి చేసి ఇంకోటి వాళ్ళని స్పౌస్‌ని ఏ పని చేసినా కూడా అబ్బా! ఇది ఎంత చక్కగా ఓపికగా చేస్తారండి మీరు మీ అంత బాగా ఇంకెవరిని నేను చూడలేదు. నిజంగా కూడా మనం వేరే వాళ్ళని చూడం గదా! హస్బెండ్ చూసినట్టుగా క్లోజ్‌గా. సో, ఎవరిని చూడలేదు. అబద్ధం ఆడట్లేదు అక్కడ నిజం చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ ఉన్న దాంట్లో ఏ పని చేసినా గూడా అబ్బా! ఎంత బాగా పెడతారు మీరు. ఇదెంత బాగా చేస్తారు. కొంతమంది వాళ్ళ బట్టలు హస్బెండ్ అయినా, వైఫ్ అయినా చక్కగా పెట్టుకుంటారు. చెప్పండది. ఎప్పుడు కూడా బాగా ఉంటారు. మీరెంత బాగా ఎప్పుడు నీట్‌గా తయారయ్యి ఉంటారండి. అబ్బా! అసలు నాకు నచ్చుతుందిది. మీకు నచ్చేవి డేలో చేసే హస్బెండ్ ఆర్ వైఫ్ చేసేవి కంపల్సరీ వాళ్ళకి చెప్పండి. ఒకవేళ వాళ్ళు వంట ఎంత టేస్టీగుంది ఇది ఫుడ్డు, నువ్వు చాలా బా చేస్తావు. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు కష్టమవుతది కదా! 2 చెయ్యి చాలు, ఒక్కటి చెయ్యి చాలు అంటూ వాళ్ళని ఎప్పుడు కూడా అంటే ఊరికే ఒకటే చెయ్యి అని చెప్పకుండా అబ్బా! నీకు కష్టమవుతది గదా! నీ బాడీకి, నీ చేతులకి నొప్పి పెడతది. నువ్వు ఒక కర్రీ చెయ్యి చాలు అంటూ మనము ప్రతిసారి కూడా వాళ్ళని అద్భుతంగా చెప్తూ దీన్ని పొగడడం అనరు. వాళ్ళు చేసే పనినే మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మనం దాన్ని గుర్తిస్తున్నాం. రికగ్నైజ్ చేయడం అంటాం. సో, మనము ఇలా రికగ్నైజ్ చేస్తూ అద్భుతంగా చేయాలి. అలాగే 40 దాటిన వుమెన్‌కి కొంచెం యోనిలో నొప్పి పెడుతుంది. ఇది ప్రక్రియ చేసినప్పుడు. అప్పుడు మంచిగా కొబ్బరి నూనె లేకపోతే నెయ్యి పెట్టుకోవచ్చు. ఇది రోజు పెట్టుకోవచ్చు కొబ్బరి నూనెని స్నానం చేశాక. దీనివల్ల అక్కడ బాగా అంటే ఆయిలీ అయ్యి మీకు బావుంటుంది. అస్సలు మీకు నొప్పి ఉండదు. ఆ డ్రైనెస్ అంటూ ఉండదు. సో, మనకి డ్రైనెస్ 40 తర్వాత డెవలప్ అవుతుంది. సో, మీరు కొబ్బరి నూనె రోజు వాడడం మర్చిపోకండి. అద్భుతంగా అప్లై చేసుకోండి.
శరీరం అంతా గూడా మీరు కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల ఈవెన్ పిల్లలకు కూడా క్రీమ్స్ అంటూ క్రీమ్స్ పెట్టకండి. కోకోనట్ ఆయిలే వాడండి. దీనివల్ల శరీరం అంతా మంచిగా ఆయిలీగుండి హ్యాపీగుంటది. హ్మ్. సో, ఈ క్రీమ్స్ వల్ల ఏమవుతుందంటే అందులో చాలా కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ శరీరంలోకెళ్ళి అవే స్లోగా మనకి సెల్స్‌ని అటాక్ చేస్తాయి. అలాగే క్యాన్సర్‌లు రావడం, స్కిన్ క్యాన్సర్‌లు కాదు బాడీలో క్యాన్సర్. ఎందుకంటే స్కిన్ గుండా మన శరీరంలోకెళ్తదది. మనం తిన్న దానికంటే కూడా పాయిజన్ అది. ఎందుకంటే తిన్నది మీకు చాలా మటుకు బయటకొచ్చేస్తుంది అవసరం లేనిది. కానీ మనము ఈ శరీరానికి అప్లై చేసుకుంది మటుకు శరీరంలోనే ఉండిపోతుంది కెమికల్స్ అన్నీ. సో, ఎవ్వరు కూడా క్రీమ్స్ అన్నీ బయట పడేసేయండి. పాదాలకి మొత్తం బాడీ అంతా ఎస్పెషల్లీ పడుకునే ముందు మనకి 40 ప్లస్‌కి బాగా పగులుతాయి. సో, బాగా అద్భుతంగా నెయ్యి బెస్ట్ బాగా పగిలే వాళ్ళకి. నెయ్యి మంచిగా అప్లై చేసుకొని ఒక పాత టవల్ బెడ్ పైన యేసుకొని పడుకోండి. సాక్స్ యేసుకోకూడదు పడుకున్నప్పుడు. సాక్స్ యేసుకోవడం వల్ల మీకు ఆహ్, జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఎవ్వరు కూడా సాక్స్, గ్లౌజెస్ పడుకునేటప్పుడు యేసుకోకూడదు. ఫీట్ బ్రీత్ చేయగలగాలి. హ్యాండ్స్ కూడా బ్రీత్ చేయగలగాలి. ఇది ఇలా యేసుకోవడం వల్ల మీకు జ్ఞాపక శక్తి నశిస్తుంది స్లోగా. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో, ఒక పాత టవల్ యేసుకొని మంచిగా కింద పాదాలకి నెయ్యి రాసి పడుకోండి. దీనివల్ల మంచిగా పాదాలకి మాయిశ్చర్ అయ్యి మంచి మసాజ్ చేసుకోండి ఒక్క నిమిషం. ఇది రోజు చేస్తే మీకు ఏ పగుళ్ళు ఉండవు. సో, రోజు కూడా ఇంట్లో మనము చెప్పులు లేకుండా నడవండి, బయట చెప్పులు లేకుండా నడవండి అంటే బాగా పగుళ్ళున్న వాళ్ళకి సాక్స్, కాటన్ సాక్స్ యేసుకొని నడవండి. ఎందుకంటే ఒక్కోసారి మా హస్బెండ్ ఫిజిషియన్ గదా అంటున్నారు. అందులో ఏ బాక్టీరియా ఉన్నా కూడా అది ఈ పగుళ్ళలోంచెళ్ళి చాలా విషపూరితంగా తయారవుతుంది. నువ్వు చెప్పులు లేకుండా నడవండి అంటే కాటన్ సాక్స్ యేసుకోమని చెప్పు. కాటన్ సాక్స్ వల్ల మనకు అన్ని ఎనర్జీస్ లోపలికెళ్తాయి కరెక్టే. షూస్ వల్ల ఎళ్ళవు. ప్లాస్టిక్ వల్ల ఎళ్ళవు. చెప్పులు, స్లిప్పర్‌లు ఇవేసుకోకూడదు. వాటి వల్ల ఎళ్ళవు. వుడెన్ చెప్పులేసుకోవచ్చు. అందుకే చూడండి మాస్టర్స్ అందరూ ఇప్పుడు అయ్యగార్లందరూ వుడెన్ చెప్పులేసుకుంటారు. వుడెన్ చెప్పుల వల్ల భూమి యొక్క శక్తి మీలోకొస్తుంది. వుడెన్ చెప్పులేసుకోవచ్చు. లేకపోతే కాటన్ సాక్స్ అయినా పర్వాలేదు. సో, ఇలా ప్యూర్ కాటన్ ఉండాలి. అందులో ఏ సిల్క్ మిక్స్ అయ్యి ఉండొద్దు ఫ్రెండ్స్. సో, ప్యూర్ కాటన్ కొన్ని సాక్స్ కొనుక్కొని పెట్టుకోండి. సో, ఇలా మనము అద్భుతంగా ముందుకెళ్తూ మన శరీరాన్ని మనము రక్షించుకుంటూ మనము అలాగే మీరు పడుకునేటప్పుడు ఫేస్‌కి నెయ్యైనా, కోకోనట్ అయినా బాగా మసాజ్ చేసి రాసుకోండి. ఇంకోటి నేను పపాయ సీడ్ ఆయిల్ చేస్తాను. అది కూడా మీకొకసారి చూపిస్తాను ఎలా చేయాలో. అది చాలా ఈజీ. అది చేసుకొని పెట్టుకొని నేను రోజు దాన్ని అప్లై చేసుకుంటాను. అది ఇంకా బాగా పనిచేస్తుంది బాడీకంతా. సో, మీరు స్నానం చేసే ముందేమో ఆ సీడ్స్‌తో ఉన్న ఆయిల్‌ని మసాజ్ చేస్తాను. స్నానం తర్వాత లైట్‌గా కోకోనట్ ఆయిల్ అయినా లైట్‌గా శరీరమంతా అప్లై చేసుకోవాలి. దానివల్ల మీకు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది శరీరము. అట్లాగే ఏ పగుళ్ళు ఉండవు. ఏజింగ్ అన్నది కూడా రాదు మీకు. సో, ఈ కోకోనట్ ఆయిల్ ఫేస్ అంతా రాసుకోండి. చెవులకి, ఫ్రంట్, నెక్, బ్యాక్ ఇదంతా రాసుకొని పడుకోండి. రోజు కూడా. సో, రోజు స్నానం కంపల్సరీ నైట్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల మీరు డే టైమ్ ఉన్న ఎనర్జీస్, వేరే వాళ్ళన్న మాటలు ఇది అది అంతా కూడా రిలీజ్ అయిపోతాయి. సో, బ్రీత్ ఔట్ చేస్తూ మంచిగా అంతా రిలీజ్ అయిపోతున్నాయని గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర ఇట్లా ఏమేమి ఉన్నాయో వాళ్ళందరి నదులను పిలుచుకొని ఆ వాటర్ మీకొచ్చే వాటర్ ఈ నదుల వాటర్ అని మీలో ఉన్న నెగెటివ్ కాదు, కర్మలు కాదు, పాపాలు కాదు అన్నీ రిలీజ్ అయిపోతున్నందుకు థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ అని అందరికీ చేసి సో, ఈ వాటర్‌లో వాళ్ళని ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించుకొని అవన్నీ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి మనం రోజు స్నానం చేయాలి. మీకు ఈ నది యొక్క శ్లోకం తెలిసిన ఆ శ్లోకం చెప్తూ స్నానం చేయొచ్చు. ఇలా మనం ప్రతిది ఏ పని చేసినా కూడా వాళ్ళని ఆహ్వానించుకొని ఆ ఎనర్జీస్‌తో ప్రతి పని చేయొచ్చు. తినేటప్పుడు కృష్ణార్పణమని అంటే ఈ ఫుడ్ అంతా కూడా కృష్ణుడు అర్పించి దీన్ని అద్భుతమైన శక్తిని ఇచ్చాడని, ఆ శక్తి నాలోకి ప్రవేశిస్తుందని, ఈ రోజంతా కృష్ణ శక్తితో నేను పనిచేస్తున్నానని నా దగ్గర ఉన్నయన్నీ కృష్ణుడికి అర్పితమని, ఈ ఇల్లు, హస్బెండు, పిల్లలు, వర్క్, కంపెనీ అన్నీ కృష్ణుడికి అర్పితం. నేను ఆయన సేవకురాలిగా, మేనేజర్‌గా ప్రతి ఒక్కటి చూసుకొని పనిచేస్తున్నా. ఆయన ఎనర్జీస్‌తో చేస్తున్నా. కాబట్టి మనకు అన్నీ అద్భుతంగెళ్తాయి. పర్ఫెక్ట్‌గా ఏ టైంకి ఏది కావాలో అది వెళ్తుంది అన్న ఆత్మతృప్తితో జీవిస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి ఆన్ టైమ్ ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. సో ఇలాగే మనము మన స్పౌస్‌తో అద్భుతంగా, మంచిగా ఎందుకంటే ఇప్పుడు మీరు హగ్ చేసుకోలేదు, కిస్ చేయలేదు అంటే మన పిల్లలకు ఏమనుకుంటారు? మనలో ప్రేమ లేదనుకుంటారు.
మనం ప్రేమించుకోవట్లేదు అనుకుంటారు. మనము వాళ్ళ ముందు ఆర్గ్యూలు చేసుకుంటున్నాం, కోపానికొస్తున్నాం, తిట్టుకుంటున్నాం గానీ, ఏనాడైనా ప్రేమపూర్వకంగా మీరిది చేస్తున్నారు. అబ్బా! ఎంత అద్భుతంగుంది. ఇవి పిల్లలు వింటే రేపొద్దున వాళ్ళ స్పౌస్‌తో అలాగే మాట్లాడతారు. వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు హగ్గిస్తారు. వాళ్ళు కుటుంబం అంతా హ్యాపీగుంటారు. సో, మీరు చేసి చూపియండి. ఫ్రెండ్స్ చూపిస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా చేస్తారు. సో, పిల్లలకి కూడా ఈ రోజు నుంచి కెమికల్స్ బంద్ చేసేయండి. ఈ క్రీమ్ పెట్టడం, ఆ క్రీమ్ పెట్టడం, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టడం అన్నీ బంద్ చేసేయండి. అవేవి కూడా మీకు ఫేర్ చేయవు. ఇంకా మీకు ఫ్యూచర్‌లో ఈ పిగ్మెంటేషన్ మార్క్స్ అవన్నీ వస్తాయి. ఫెయిర్ అండ్ లవ్లీలో బాగా కెమికల్స్ తెల్లగా కావడానికి బ్లీచ్ పెడతారు. సో, అస్సలు మంచిది కాదు. సో, మీరు న్యాచురల్. న్యాచురలే పెట్టండి పిల్లలకి. మంచిగా ఆయిల్‌తో మొత్తం బాడీ రాసి, టాల్కమ్ పౌడర్ లైట్‌గా మీ చేతిలోకి దూరం పెట్టి ఎందుకంటే, ఆ టాల్కమ్ పౌడర్‌లో ఉన్న ఆ పౌడర్ గూడా మన ఊపిరితిత్తులకు మంచిది కాదు మనం ఏస్తూ ఉంటే. సో, లైట్‌గా చేతిలో తీసుకొని, లైట్‌గా మన చేతిలోకి రాసుకొని అదే పెట్టండి. లేకపోతే అది కూడా వద్దనుకుంటే మీరు లైట్‌గా ఒక 1, 2 డ్రాప్స్ ఆయిల్ రాసి ఆయిల్ రాయండి. బాగా మసాజ్ చేయండి ఆ ఫేస్‌కి కూడా. ఏది కనిపియకుండా ఉంటది. బావుంటది. లేకపోతే ప్యూర్ అలోవెరా మంచిది ఫేస్‌కి రాయడానికి. ప్యూర్ అలోవెరా మీరు ఒక బాటిల్‌లో ఒక ఆకు ఒక లీఫ్ తెంపితే అది మీకు వారం, 10 రోజులొస్తది పాడవ్వదు. దాన్ని ఇట్లా గీకినట్టు చేసి ఒక దాంట్లోకి తీసుకొని ఇలా టచ్ చేసి అప్లై చేసుకుంటే చాలు ఫేస్ అంతా. సో, అసలు ఏది అప్లై చేసుకోకున్నా పర్వాలేదు. కానీ ఏదన్నా ఒక మాయిశ్చర్ లాగా లైట్‌గా ఒక 1, 2 డ్రాప్స్ చేస్తే డే అంతా కూడా కొద్దిగా మాయిశ్చర్డ్ ఉండి మీకు ప్రొటెక్ట్ లాగా ఉంటది కూడా. సో, ఇది ఫ్రెండ్స్ మీరు అద్భుతంగా పిల్లలతో, హస్బెండ్‌తో అందరితో అద్భుతంగా, ఇష్టంగా మన జీవితాన్ని జీవిద్దాం. అంతేకాని ఏదో ఒక సందర్భం అయిందని దాని గురించి డిస్కస్ చేస్తూ, ఆర్గ్యూ చేసుకుంటూ, లేకపోతే బాధపడుతూ 3 రోజులు హస్బెండ్‌తో మాట్లాడక, 4 రోజులు మాట్లాడక, అసలు ఒక్క రోజు కూడా అలా వేస్ట్ చేసుకోకండి. అలాగే ఈ వీడియోని మీ స్పౌస్‌కి చూపియండి. చూపిచ్చి మీరందరూ కూడా ఇంటిల్లిపాది సంతోషంగా, హ్యాపీగా కర్మ వస్తుంది, పోతుంది. ఆ కర్మని పట్టుకొని మీరు ఎందుకు అన్‌హ్యాపీగా ఉండాలి ఆ రోజు? అది అప్పులోళ్ళొస్తారు. అడుగుతారు డబ్బివ్వమని. పోతారు. సో, మీరు దాని కోసమని వర్రీ అయ్యి, చింతన పడి ఇదంతా ఎందుకు? మీరెంత హ్యాపీగుంటే అంత ఫాస్ట్‌గా మీకు డబ్బు చేరుతుంది, వస్తుంది. సో, మీరు సంతోషంగా జీవించడం నేర్చుకోండి. ఏదొచ్చినా, ఏది పోయినా. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాస్. అయితే అద్భుతంగా మనం క్వెషన్ ఆన్సర్స్ కొన్ని చెప్పుకుందాం. సరస్వతి గారు, ఈరోజు క్లాస్ కూడా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నారు కదా, హస్బెండ్ తో బాగా ప్రేమ ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు మనం వెంటనే అంటే అది తీసుకొని అంత తొందరగా మర్చిపోవడం అంటేనే కొంచెం కష్టం అనిపిస్తుంది. నన్ను అన్నారు కదా. లేదమ్మా. వాళ్ళేమన్నా అన్నప్పుడు వెంటనే బ్రీత్ ఔట్ చేస్తూ హనుమంతుని శక్తి తీసుకోండి మీ లోపలికి. ఎందుకంటే దే డోంట్ మీన్ ఇట్. వాళ్ళేం మీనింగ్‌తో అనరు. వాళ్ళకి లోపల ఏదో మనం ఏదో కోతి పని చేసుంటాము. దాన్ని వాళ్ళు వాళ్ళకి సడెన్‌గా వస్తది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేర్పియలేదు గదా! అది నువ్వు అనడం తప్పు అని. మనం పిల్లలకి మనం నేర్పిస్తున్నామా? నేర్పించట్లేదు. సో, వాళ్ళకెప్పుడైతే అలా అనిపిస్తదో టక్కన అనేస్తారు ఆ మాట. కానీ మీరు ఇంకొక 3 రోజుల తర్వాత ఇలా అన్నారు అనండి, ఇవాళ మేము అనలేదంటారు. ఎందుకంటే వాళ్ళు మీనింగ్‌తో వాళ్ళు ఫీల్ అయ్యి అనలేదు. సో, మీరెందుకు ఫీల్ అవుతున్నారు మరి? వాళ్ళే ఫీల్ గాంది. మీరు హనుమంతునికి చెప్పండి ఇదంతా రిలీజ్ అయ్యి ఈ క్షణమే నేను హ్యాపీగా జీవించదలుచుకున్నాను అని జెప్పేసి బ్రీత్ ఔట్ చేస్తూ రిలీజ్ చేసేయండి దాన్ని. ఎందుకు మిమ్మల్ని అన్నారని ఎందుకు మీరు బాడీయే గాదు, మనసే గాదు, బుద్దే గాదు. నేను ఈ ఓకే. శరీరాన్ని గాదు అనుకోండి దాన్ని ఇట్లా అని దులిపేసేయండి అంతే. దులపకపోతే ఉమ్, అన్నెసెసరీగా మీలో బాధపడితే ఈ ఎర్త్ సోల్స్ ఎట్లా వస్తాయి మన ఇంట్లోకి? ఈ ఉమ్, రీజన్స్ తోనే వస్తాయి. మీరెప్పుడైతే ఉమ్, ఇంకా బాధలోకెళ్తే అవి మీలోకి గూడా ఎళ్తాయి. సో, ఉమ్, అందుకే అవి వెయిట్ చేస్తుంటాయి. అబ్బబ్బబ్బబ్బా! ఎప్పుడు వీళ్ళలోకెళ్దామా అని. ఎప్పటిదప్పుడు ఉమ్, హనుమంతుని లైట్ మీలో ఉంది. ఎప్పటిదప్పుడు పిలుచుకోండి. ఎప్పటిదప్పుడు రిలీజ్ చేసుకోండి. ఖతం ఉమ్, కొట్టేసేయండి దానికి. అస్సలు గూడా అది దాన్ని రాత్రి దాకా ఉమ్, ఇంకో గంట దాకా గూడా ఉంచుకోవద్దు మీరు. ఉమ్, ప్రేమతోని జీవించండి. ఎందుకంటే మీ శరీరం అమ్మ. ప్రేమ అన్నది మీలో ఉంది. వేరే వాళ్ళంటే మీకెందుకు? దాన్ని ఉమ్, దులుపుకోండి. ఇట్లా జలధరించండి. ఎళ్లి స్నానం చేయండి మళ్ళీ కావాలంటే. ఓకే. నేను ఓసారి 4 సార్లు స్నానం చేస్తా. నాకు ఉమ్, చేయాలనిపిచ్చి ఇట్లా నాకు కొంచెం ఇట్లా ఇంకా రిలాక్స్ కొంచెం ఇట్లా ఉంది అంటే ఎళ్లి చేసేస్తా. అస్సలు నేను ఉంచుకోను. అది ఎవ్వరేమన్నా గూడా మళ్ళీ నవ్వుతూ ఎళ్తా. సిగ్గు లేదంటే లేదు నాకు సిగ్గు. సిగ్గు లేనిదే సిగ్గు లేని జీవితమే మనకు భగవంతుడిచ్చిన జీవితం. అంటే ఏది పట్టించుకోకుండా ఉండడమే మన జీవిత లక్ష్యం. అదే పరమాత్మునికి దగ్గర చేస్తది. అదే స్పిరిచ్యువాలిటీ అంటారు.
సిగ్గుతో ఒక అదే పద్యం అన్నిట్లో పాడక, సిగ్గుతో దేవుడికి క్లాప్స్ కొట్టక, సిగ్గుతో నువ్వెంత అందంగా ఉన్నావని చెప్పక, ఇవన్నీ మనని పతనం చేస్తది తప్ప ముందుకు తీసుకెళ్ళదు. మేడం ఇవాళ మార్నింగ్ నుంచి మిమ్మల్నే తలుచుకున్నాను. మా హస్బెండ్ రియాక్షన్ ఎప్పుడైనా పడుకుందేమో అంటే కొంచెం నైట్ షిఫ్ట్స్ కదా, చాలా మిస్ అవుతాం అనమాట మీరు చెప్పిన అంతా. సో ఎప్పుడు వీలు దొరికితే వి లైక్ టు స్పెండ్ టైం అనమాట. సో నిన్న అది నార్మల్ డేలో కూడా అది నడిచింది. ఇంకా మీరు చెప్పారు నైట్ షిఫ్ట్స్ కి కూడా మనం ఇలా చేసుకోవాలని. లాస్ట్ టైం నేను వీడియో విన్నాను ఆన్లైన్ అటెండ్ అయినప్పుడు. సో హనుమ చాలా హెల్ప్ చేస్తున్నారా అనిపించింది నాకు. చేస్తాను. చేస్తారమ్మా, వాళ్ళని పిలుచుకొని అడుగుతేనే చేస్తారు, అడగంది చెయ్యరు. ఎస్ సో ఎస్ మీరు మేడం. మీరు ఈవెన్ ఎప్పుడు కూడా ఈ లవ్ ఎనర్జీస్ ఇలాగే ఉండాలని అడిగితే హనుమంతుడు చేస్తాడు మీకు. నెక్స్ట్ శ్రీనల్ని గారు. యాక్చువల్గా మీరు చెప్పినవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు నేను పాటిస్తాను. సో మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా కాబట్టి అన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను అనమాట. సో అంతకుముందు ఎక్కువ డేస్ ఫాలో అయ్యేది ఏదన్నా ఉంటే చిన్నగా అలిగినా. ఇప్పుడు ఎలా అంటే నిమిషంలో అలగడం అనేది ఉంటది, అది లేకపోతే కూడా బోర్ వస్తుంది కదా. సో నిమిషంలో చేంజ్ అయిపోతుంది అనమాట. సో రీసెంట్ గా అలానే అయ్యి అత్తమ్మకి చెప్పారనమాట డోర్ పెట్టుకోమని. నేను కిచెన్ లో వర్క్ చేస్తున్నా, నాకు అట్లా ర్యాండమ్ గా సాంగ్స్ వస్తాయి అనమాట. అంటే ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు అంటే దాని గురించి ఆలోచించను. నాకు ఇట్లా సాంగ్ ఎలా వచ్చింది, ముద్దుగారే యశోద సాంగ్ వచ్చింది నోటికి. అంటే అది పాడుతూ నేను కిచెన్ లో వర్క్ చేసుకుంటున్నా, ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. మళ్ళీ 1 hour తర్వాత వర్క్ అయిపోయాక వచ్చారు లంచ్ ముందు. ఇంకా రూమ్ లోకి వచ్చేసారనమాట. నేను మెల్లిగా డోర్ తీసుకు అలిగితివా సఖి ప్రియా సాంగ్ వాడుకుంటూ లోపలికి వచ్చా అనమాట. ప్లీజ్ 10 minutes అర్జెంట్ పని ఉంది, కాల్ మాట్లాడేసి వచ్చి తింటా. అంతే అసలు వెంటనే అసలు చాలా చేంజ్. అంతకుముందు అలా లేకుండేది. అద్భుతం, అద్భుతం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇట్లాగే మీకు మీరే వాడండి, అది బెస్ట్. కానీ పాట రాని వాళ్ళు ఆ పాట పెట్టండి, అలిగితి వాసాకి. ఐ లవ్ దట్. మీరు ఎప్పుడన్నా కనుక ఇద్దట్లో ఒకరు అప్సెట్ ఉంటే, మీరు అప్సెట్ ఉంటే కూడా అలిగితిని అని ఇంకో సాంగ్ ఎక్కడో దొరుకుతుంది, అది పెట్టండి. అది పెట్టేసి ఆ, నువ్వు నన్ను గారం చెయ్యి అని ఏదైనా సాంగ్ ఉంటే అది పెట్టేసి రూమ్ లోకి వెతుకుతే 2 రోజులు పడుతుండొచ్చు కానీ దొరుకుతుంది మా. వస్తుంది. 2 రోజులు ఏం పట్టదు. ఏఐని అడగండి, నేను అప్సెట్ ఉన్నా ఆమ్, నన్ను ప్యాంపర్ చేసే తెలుగు సాంగ్ చూపెట్టు అంటే అది టింగ్ అని 10 సాంగ్లు ఇస్తుంది. మనం ఇప్పుడు పూర్తిగా లవ్ ఎనర్జీస్ ని ఓపెన్ చేసుకుందాం, మన ప్రేమ తత్వాన్ని కంప్లీట్ ఓపెన్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే ఈ నెగిటివ్ వారాలోకి వెళ్ళి వాళ్ళు ఒకటి అన్నారు అని దాంట్లోకి వెళ్ళి అదే ఫీల్ అవుతూ అదే చేస్తే ఏమవుతుంది, మనం నిద్ర పట్టడం కష్టం మనకి. అట్లాగే ఒకలాంటి కంటిన్యూస్ గా బ్రెయిన్ నెగిటివ్ అంటూనే ఉంటది. సో తెలియకుండా ఆ నెగిటివ్ వారాలోకి వెళ్ళిపోతాం. ఎందుకు మనకు ఆ నెగిటివ్ ఒక్క రోజు కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు. మన లైఫ్ ని ఇన్వైట్ చేసుకోవాలి, వాటిని రిలీజ్ చేసుకోవాలి. మనం మళ్ళీ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండడమే మన జీవిత లక్ష్యం, ఇంకేది కాదు. వాటిని పట్టుకొని ఊగిలా అసలు మనకి చిన్నప్పటి నుంచి ఇవి నేర్పిస్తే బాగుండేది పేరెంట్స్. చదువు చదువు చదువు, ఫుడ్ కుక్కడం, ఈ రెండు తప్ప ఇంకోటి ఉందా పేరెంట్స్ పని? ఏదేదో భయాలు పెట్టడం. ఇవన్నీ బంద్ చేసి ప్రేమ తత్వాన్ని నింపండి పిల్లల్లో. ప్రేమగా ఉండమనండి. ఎప్పుడు ప్రేమగా ఎప్పుడు కూడా జీవితాన్ని సంతోషంగా ఉండడం నేర్పియండి. ఆ సంతోషం కోసం లక్ష సంపాదించు, 10 లక్షలు సంపాదించు, వాటిలలో సంతోషం రాదు. నెక్స్ట్ అమ్మా. నమస్తే హనుమ గారు. మీతో ఫస్ట్ టైం మేడం మాట్లాడడం కొంచెం ఉంది. హ్యాపీ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకోండి, మేడం సంతోషమైన ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. అబ్బా ఎంత లోపల నుంచి వస్తుంది మేడం మీతో మాట్లాడుతుంటే, అసలు ఫీలింగ్ ఇంకా చెప్పరాదు. మీతో మాట్లాడుతుంటే ఒక్కరోజు మీరు రాకపోయినా గానీ అదేదో కోల్పోయినట్టుగా, అసలు ఏమీ లేదు అన్నట్టుగానే అనిపిస్తుంది. రోజు మీరు ఒకసారి చూడాలి చూడాలి అన్న తపన బాగా ఎందుకమ్మా ఉంటది. వీళ్ళు నాదే పెడుతున్నారు కదా, సి దాంట్లో ఆల్రెడీ మీరు మాట్లాడిన లైవ్ ఎనర్జీస్ లో ఉంటాయి. ఉంటే నాకు మీ ఆ ఫీలింగ్ మీకు ఉంటది. ఆల్రెడీ ఈ ఎనర్జీస్ ఉంటాయి, ఆల్రెడీ యూట్యూబ్ ఎనర్జీస్ ఉంటాయి, మళ్ళీ పెడితే మళ్ళీ ఎనర్జీస్ ఉంటాయి. మీరు అది ఆ ఫీలింగ్ తీసేయండి, తీసేసి ఇంకా ఎక్కువ ఎనర్జీస్ తో నేను మెడిటేషన్ చేస్తున్నా అనుకోండి. ఎందుకంటే నిజం కూడా ఇంకొక వేల కొద్ది ఎనర్జీస్ యాడ్ అయ్యి వచ్చిన వీడియో అది. అందులో నేను ఎందుకు లేను, ఉంటా కదా.
ఓకే మేడం. నా ఎనర్జీ ఎందుకు ఉండదు? మీ యొక్క థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోండి. ఇవే చిన్నప్పటి నుంచి పెట్టిన చెత్త అవును తీసేసుకోండి. మేడం. అవును మేడం. మీ పుణ్యాన మాకు ఆ చెత్త అంతా కొంచెం 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 పోతుంది మేడం నిజంగా. పోవడమే కాదమ్మా, మీ మీ పిల్లల్లో ఈ దివ్యత్వాన్ని నింపండి. అది నాకు కావాల్సింది. కనకలక్ష్మి గారు. హలో మేడం. హనుమా శతకోటి చెప్పండి అమ్మా. వందనాలండి మీకు రియల్ గా. కొన్ని చెప్పండి. ఇయర్స్ నుంచి చూస్తున్నాను మేడం. మీతో డైరెక్ట్ గా మాట్లాడాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేడం. నేను హైదరాబాద్ లో ఉంటాను మేడం. మేడం మీ వీడియోస్ విని ఎంత క్లారిటీ వచ్చిందంటే మెడిటేషన్ రియల్ గా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ప్రతిదీ. నాకు ఒక డ్రీమ్ వచ్చింది మేడం. అది ఎలా అంటే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో వచ్చింది. అందులో మన ఆదిశంకరాచార్యులు వచ్చి నన్ను లలితామాత క్షమించు, లలితామాత మన్నించు అని చెప్పి వెళ్ళిపోయారనమాట. అది నాకు అర్థం కాలేదు మాస్టర్. యూట్యూబ్లో ఎంతమంది మన పిఎంసి ఛానల్లో మన మాస్టర్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేయడం, అడగడం, మీరు మెడిటేషన్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకే తెలుస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే మీ 4P ఈ వీడియో చూశానో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే నాకు కర్మలు ఉన్నాయి, దాంట్లో నేను ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలని చాలా కర్మలు చూసుకున్నాను మాస్టర్. మర్డర్ చేయడము, హింస పెట్టడం, వైఫ్ని హింస పెట్టడం, అలాంటి అన్నీ రిమూవ్ చేసుకున్నాను మాస్టర్. బికాస్ ఆఫ్ రియల్ గా అసలు ఆ క్లారిటీ ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీరు. అక్కడ క్షమాపణ అడగమని మీకు అక్కడ చెప్తున్నారు. అవును మాస్టర్. అది మీ వీడియో చూసాకే తెలిసింది. అంత క్లియర్ గా చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు అక్కడ. ఎప్పుడైతే మీ వీడియోస్ ఈ 4Ps చూశానో డ్రీమ్స్ డీకోడ్ దగ్గర కూడా కొన్ని డ్రీమ్స్ చెప్పడం జరిగింది అక్కడ కూడా. తర్వాత క్లారిటీ వచ్చింది. ఈవెన్ 60 lakhs నా డెప్స్ క్లియర్ అయ్యాయి మేడం. కంగ్రాచులేషన్స్ అండ్ సెల్ఫ్ హీలింగ్ మేడం. హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది మేడం, సిజరీన్ అయింది 2. ఆ టైం నుంచి నాకు అసలుకి అంటే వింటర్ సీజన్ వస్తే ఇంకా లేవాలి అనిపించేది అనమాట, అంత పెయిన్ వచ్చేది. మీరు అంతకుముందు ధ్యానం చేసేవారు కదా, మన దాంట్లోకి వచ్చాకనే ఇవన్నీ 5 years నుంచి చేస్తున్నాను, అస్సలు స్టాప్ చేయను మేడం. నేను ఈవెన్ టీచర్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. నేను కార్పొరేట్ స్కూల్లో. ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చాకనే పోయాయా? మన దాంట్లోకి అన్ని ఇక్కడికి వచ్చాకే పోయాయి మేడం. అన్ని ఇక్కడికి వచ్చాకే పోయాయి. సెల్ఫ్ హీలింగ్. నా బ్యాక్ పెయిన్ అసలు నేను అంటే 2.5 hours జర్నీ బైక్ పైన డ్రైవ్ చేస్తాను మేడం, మేడ్చల్ టు హైటెక్ సిటీ. అసలు ఆ బ్యాక్ పెయిన్ ఎక్కడుందో కూడా తెలియదు మేడం నాకు. అసలు ఆ పెయిన్ ఏంటో కూడా తెలియదు. అంత అద్భుతం మేడం. ప్రతిరోజు మెరాకిల్సే మేడం. నేచర్కి మీరు అన్నారు 1/2 hour భూమి పైన నడవమని చెప్పారు. ఇక్కడ మాకు నియర్ బై ఆశ్రమం ఉంటుంది, మొక్కలు ఉంటాయి అనమాట. 600 దాకా మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి మేడం. డైలీ 1/2 hour వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 1 hour మెడిటేషన్ చేస్తాను, నైట్ 1 hour మెడిటేషన్ చేస్తాను. అసలు ఎవరికి ఏది చెప్పినా కానీ అసలు ఆ పాజిటివ్నెస్ ఎలా వస్తుందంటే రియల్గా రెస్పాన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇంకా స్టార్ట్ చేశాను మేడం చెప్పడము. టీచర్స్ కూడా ఒక 5 to 10 minutes టైం తీసుకోండి. టైం లేదు అనకండి, నా ఎక్స్పీరియన్స్ చెప్పాను మేడం. ష్యూర్ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. నాది ఒక గోల్ మీతో మాట్లాడాలని. ఎప్పుడైతే పిఎంసి ఛానల్లో మీరు ఒకసారి నాకు ఇది చెప్పారనమాట, మన డిసెంబర్ రోజు మీకు అంటే 1 hour 2 hours సెక్షన్ ఉండేది. ఆ టైంలో నేను టీవీలో చూసే ఇంప్రెస్ అయ్యాను. ఆ టైంలోనే హనుమంతుడు వస్తాడా, లేడీస్ అంటే అంటే దూరంగా ఉండాలి అన్న ఫీలింగ్ ఉండేది. మెడిటేషన్లో అలా డైరెక్ట్ కూడా పిలవచ్చా అని అప్పుడే తెలుసుకున్నాను మేడం. హనుమంతుడు కూడా వస్తాడు, మన లైట్ వర్కర్, చాలా హెల్ప్ చేస్తాడని. కానీ రియల్గా మా పిల్లలు కూడా హనుమంతుడు పిలుచుకుంటున్నారు. వాకింగ్ చేస్తూ మంకీ వచ్చి నుంచుంటుంది మేడం. వాకింగ్ చేసేంతసేపు వాళ్ళకి గాడ్గా ఉంటారు అక్కడ. హనుమంతుని పిలుచుకుంటే మంకీ రూపంలో వస్తున్నారు. ఈ రోజు కూడా పిల్లలు మనస వాచ కర్మన డీపర్ గా చేస్తారమ్మా. అందుకని మీకు అక్కడ మంకీ వచ్చి కూర్చోవడం అంటే హనుమంతుడే మనం పిలిచే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఎవరైతే ఇది పని చేస్తుందా, హీల్ అవుతుందా, ఇది అవుద్దా, అది అవుద్దా అంటే వాళ్ళకి పని చేయదు. అదే మనసావాచ కర్మను ఎవరైతే కరెక్ట్ గా పిలిచి చేసుకుంటారో వాళ్ళకి అవుతాయి. ఎందుకు మీకు హనుమంతుడు ఎందుకు వచ్చి ఉండడు? అవును, మార్నింగ్ 4 o'clock అసలు మంకీస్ అంటూ ఉండవు. అది 4 o'clock అక్కడ వచ్చి ఉంటుందంట. 1.5 hour అలాగే కూర్చుంటుందంట మేడం, తను వాకింగ్ చేసినంతసేపు. ఈవెన్ పాప చిన్న అమ్మాయి రీసెంట్ గా ఆస్ట్రేలియా వెళ్ళింది. ఆ అమ్మాయి కూడా ఇట్లా అంటే హనుమంతుడు చేతిలో ఇలా తీసుకెళ్లి వదిలినట్టుగా తనకి అక్కడికి వెళ్ళాక చూపించిందంట డ్రీమ్ లో. అది అంటే బికాస్ ఆఫ్ యూ మేడం. మీవే అన్ని స్టోరీస్ చెప్తూ ఉంటాను.
ప్రతిదీ హనుమంతుడు వస్తాడు మనకు ఈ హెల్ప్ చేయడానికి. ప్రేమది పంపండి అమ్మా, ఎందుకంటే ఈ పిల్లలకి అందరికి ఈ ప్రేమ తత్వం తెలియాలి డే 1 నుంచి కూడా. ఎస్ మేడం, ఎస్ ఈ రోజు ప్రేమది మేడం. అమ్మతో ఇలా ఉండాలి, నాన్నతో మనం అన్ని చెప్పండి. హస్బెండ్ వాళ్ళకి పొద్దున పెళ్ళయ్యాక కూడా ఓహో హస్బెండ్ తో ఇలా ఉండాలి, ఇట్లా అన్నిటికీ అలగొద్దు, చెయ్యొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్ మేడం. ఇంకొకటి ఇవాళ పెట్టుకుంటే నన్ను గారం చేయాలంటే నువ్వు గారం చేయాలని ఇద్దరిది లైఫ్ అయిపోతుంది, జీవితం అయిపోతుంది ఈ లోపు. ఎస్ మేడం. అండ్ ఇంకొకటి పిల్లలు ఇద్దరు అంటే నార్మల్గా చదివే వాళ్ళు ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చారో ఇద్దరు యూనివర్సిటీ టాపర్స్ మేడం. అంత కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగింది, ఆ డెడికేషన్ వచ్చింది మేడం బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఈవెన్ మా పిల్లలు కూడా, నేను ఎక్కడ ట్రైనింగ్ వెళ్ళినా టీచర్స్ కూడా అది చెప్తాను, ఒక్క 5 minutes పిల్లలకి ఇంక ఈజీగా కనెక్ట్ అవుతారు. మన దానికంటే కూడా పిల్లలు ఒక 5 minutes చేయించండి, మన మార్నింగ్ టైంలో, లంచ్ టైంలో అండ్ ఈవినింగ్ వెళ్ళే టైంలో ఒక 5 minutes చేయించండి. అంటే అందరూ పాటించాలని అంటే రూల్ ఏం లేదేమో మేబీ, కానీ పాటించే వాళ్ళు మాత్రం కొంతమంది పాటిస్తున్నారు మేడం. రిజల్ట్ కూడా ఉంది మేడం. నైస్, వెరీ నైస్. అండ్ నేను బ్యూటిషియన్నే మేడం. మీ దగ్గర అక్కడ దాకా అనూస్ దాకా వచ్చాను, అక్కడ ఒక ఫ్రెండ్ కలిసేసరికి ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. తర్వాత పిల్లల స్టడీస్ కోసమని మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాను. ఆ టీచింగ్ ప్రొఫెషన్ వెళ్ళాక తెలిసింది ఆ పేషెన్స్, అవన్నీ డెడికేషన్ అనేది, ఆ పంక్చువాలిటీ అనేది బాగా నేర్చుకున్నాను ట్రైనింగ్ ద్వారా. నాకు ఇప్పుడు కూడా ఒక ఫియర్ అనమాట, మాట్లాడాలా వద్దా, తడబడతానని. కానీ ఇంకెప్పుడు మాట్లాడాలి అన్నట్టుగా అనిపించి మాట్లాడాలి, నా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలని ఓపెన్ అప్ అయ్యాను మ్యామ్. నైస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్గా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు అది మళ్ళీ అలా పిల్లలకు స్ప్రెడ్ చేసి అన్ని చేయడము వెరీ నైస్. నెక్స్ట్ సీత గారు. హలో, నమస్తే మేడం. చెప్పండి. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. మేడం నేను 20 days అయింది మేడం జాయిన్ అయ్యి కొత్తగాను. నేను మీ వీడియోలు ఇంకా టైం ఉన్నప్పుడల్లా అవే చూస్తున్నాను మేడం. నేను 4P మెడిటేషన్ లో కూడా ఉంటున్నాను రెగ్యులర్ గాను. నిన్న నేను 4P చేస్తుండగా నాకు అనుకోకుండా ఈ థర్డ్ డే మెడిటేషన్ లోకి మరి నేను ఎలా వెళ్ళాను కూడా నాకు తెలియదు. నా దృష్టి అక్కడికి వెళ్ళడంతో నాకు ఇంకా ఒక్కసారిగా ఆకాశంలో ఏంటో అమ్మవారు ఇంక ఇలా సింహం మీద కూర్చుని ఇంకా అలా ఆకాశంలో తిరుగుతున్నట్టు, ఓ పక్క నుంచి ఈశ్వరుడండి. ఇంకా చాలా, ఇంకా నాకు అసలు ఏదీ తెలియలేదు. ఇంకా తెలియకుండా ఎంతసేపు కూర్చున్నానో కూడా తెలియలేదు నాకు. నాకు అసలు చాలా మిరాకిల్ గాను, అసలు అది చాలా చెప్పడానికి కూడా నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది మేడం. నిన్నటి అది మెడిటేషన్ నాకు లోనా? ఏంటి మేడం? నిన్నటి మెడిటేషన్ లోనా? నేను రాత్రి 4Pలో నేను ఆల్రెడీ ఉన్నాను. అది అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే నేను ఇంకా కొత్తగా స్టార్ట్ అయిన కదా, నార్మల్ గానే చేస్తున్నాను మెడిటేషన్ చేసినప్పుడు కూడా నేను గుమ్మని కనెక్ట్ అవుతున్నాను. అది ఎలా అంటే నాకు వేరే ఆలోచన ఏమీ రాకుండా నేను కళ్ళు మూసుకోగానే నాకు మీరు ఉన్నది వేటు మోక్షనమా? వేటు మోక్ష అంటే ఇంకా అల్టిమేట్ కదా. ఇంకా మీకు అది మేడం నాకు అసలు చాలా కొత్తగా మెడిటేషన్ ఏమి ఉండదు, ఇంకా మీరు కనెక్ట్ అయిపోతారు. అంటే నాకు మీకు చాలా భగవంతుడు మిరాకిల్ గా కనిపిస్తాడు. అనిపిస్తుంది మేడం నాకు. కంగ్రాచులేషన్స్ అమ్మా. పద్మ గారు. హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి. నేను 4 years నుంచి మెడిటేషన్ చేస్తున్నా మేడం. అయితే గత 6 నెలల నుంచి నా లోపలనే ఒక స్విగ్గీ అని ఇట్లా సౌండ్ వస్తుంది మేడం చెవులల్లా. ఇట్లా చెవులు మూసుకుంటే నా లోపలనే వస్తుంది సౌండ్. అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది మేడం. చిన్నగా ఇట్లా తుమ్మిరిగా ఇట్లా లైట్ గా ఇట్లా వస్తుంది కదా సౌండ్, అలా వస్తుంది మేడం. దాన్ని హీల్ చేసుకోండి అమ్మా. మాస్టర్ హీలింగ్ అని హీలింగ్ ఉన్నాయి కదా, అవి పెట్టుకొని అస్టల్ మాస్టర్స్ హీల్ చేయమని అడగండి 2 చెవులు. ఓకే మేడం. మళ్ళీ ఈ మధ్యలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా మేడం. ఊకే పడుకోవాల, ఇట్లా కూర్చున్న ఒక 1/2 hour తర్వాత అట్లనే పడుకోవాలనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా మేడం. పడుకొని చేసుకోండి, పర్వాలేదు. బాగా స్టిఫ్ చేసుకోండి బాడీని. యోగా చేయండి, ఇప్పుడు ఇందు గారు చేస్తున్నారు కదా, యోగా చేసుకోండి. ఓకే మేడం. ఈ ఏజ్ లోనే మీకు కూర్చోవడానికి రావట్లేదంటే ఇంకో 10 ఏళ్ళకి మీ పరిస్థితి ఏంది? రోజు యోగా చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, హెల్త్ హ్యాపీగా ఉంచుకోండి. కాళ్ళ నొప్పులు కూడా నేను రోజుకి 6 సార్లు వేరే 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 ఎక్సర్సైజ్ చేస్తాను బాడీతో.